ప్రభు స్తోత్రం, దైవాశీస్సులు. దేవుని పిల్లలారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి, ఆయన సూచక్రియలను ఆయన నుడి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడు తన మాట మన కొరకు దీవించునుగాక. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వాటిని ఆత్మదేవుడు ఈవేళ మనతో మాట్లాడుతున్నాడు. మనకేం జ్ఞాపకం వస్తాయి? రాత్రంతా పనికెళ్ళొచ్చి పని నుంచి వచ్చిన తర్వాత కొంచెం శుద్ధి చేసి ఆహారం తీసుకుని పడుకుంటే ఏం ఆలోచన చేసాం? ప్రార్థన చేసుకుని రేపు ఇది, రేపు అది, రేపు ఎట్లా, రేపు ఇలా అయితే ఎలా, ఇలా రేపటిన కొరకు ఆలోచన. తెల్లారిన తర్వాత ఏం జ్ఞాపకం చేసుకుంటాం? కొన్నిటిని జ్ఞాపకం చేసుకునే పరిస్థితుల్లో కొన్ని మర్చిపోయి వెళ్తాం. సహజంగా ఏదో ఒకటి మర్చిపోతాం ప్రతిరోజు. ఆఫీస్కి వెళ్తా కానీ, పనికి వెళ్తా కానీ, బయటికి వెళ్తా కానీ ఏదో ఒకటి. ఎందుకంటే కొన్నిటి మీద మనసు ఉంటుంది, కొన్ని అవి గ్రహింపులోకి లేక అవసరమైనవి కూడా మర్చిపోతాం. మనకి గ్రహింపులో ఉండాల్సినవి, జ్ఞాపకం ఉండాల్సినవి ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అదేంటంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన సూచక్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. మనం జ్ఞాపకం చేసుకోవాల్సినవి మనం ఏమేం కావాలని జ్ఞాపకం చేసుకోవటం కాదు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. స్తోత్రం. ఆయన ఆశ్చర్య కార్యాలని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అలాగూ చేయుట వలన మన జీవిత కాలం అంతట్లో మనం దినదినం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రతి దినములో కూడా ఈ ఉపయోగమే. నేను రోజు చెప్పే ప్రతి మాట ప్రతి దినానికి ఉపయోగం. ఈ దినం కొద్ది నిమిషాలు ఎప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. కఠినమైన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నా, ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా సరే, ఆయన ఎలాగా తన ప్రజలను బలపరిచి నడిపించాడో గ్రంథస్థం చేసి ఇచ్చింది. ఎందుకంటే ఎలాంటి స్థితిగతులనైనా కానీ దేవుడు తోడుగా ఉండి ఆ స్థితుల్లోంచి బయటికి తీసుకొస్తాడు అనేది చెప్పటానికే ఐగుప్తు నుంచి, ఐగుప్తులోను ఐగుప్తు బయటను వాగ్దాన దేశం ప్రవేశించేంత వరకు కూడా దేవుడు నడిపించిన విధానం అంతా కూడా అందుకే రాయించి పెట్టాడు. అదే సంగతిని నిర్గమకాండం నుంచి తిరిగి కొత్త నిబంధన ఆఖరి వరకు కూడా ఆయా సందర్భాల్లో జ్ఞాపకం చేస్తూనే వచ్చారు. ప్రభువారు ఎన్ని సంగతులు మాట్లాడినా పాత నిబంధన ఆధారం చేసుకుని భక్త పౌలు గారు ఎన్ని సంగతులు రాసినా అవే విషయాలని ప్రస్తావిస్తూ రాశారు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అవి. ఎందుకంటే అలాంటి స్థితిగతులే భూలోకంలో ఏ వచ్చినా మంత్రజ్ఞులు చేసిన కార్యాలు కూడా వ్రాయబడ్డాయి. వాటిని పై శక్తే దేవుని శక్తి. మంత్రశక్తులపై ఈ దినాల్లో చాలామంది మంత్రశక్తులు ప్రయోగాలు చేస్తున్నారు. అయిన వారి మీద, కాని వారి మీద. వారు పొందుకుంది ఇంకోళ్ళు పొందుకోకూడదని మరి అపాయాలు చేయటం, దాడులు చేయటం, ఇవన్నీ. వాటన్నిటికి మించిన శక్తి దేవుని శక్తి, వాటన్నిటికి మించిన జ్ఞానం దేవుని జ్ఞానం. వాటన్నిటి నుంచి విడుదల చేసేది దేవుని యొక్క గొప్ప కాపుదల. అవి జ్ఞాపకం చేసుకోండి. పురాతన కాలాల్లో ఏమేం జరిగినాయి అవి జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా, ఈ దినమే కాదు ప్రతిరోజు నీ జీవితంలో దేవుని కార్యాలు ఏమేం జరిగినా జ్ఞాపకం చేసుకోండి. నా జీవితాల్లో నేను, మీ జీవితాల్లో మీరు. అలాగూ జ్ఞాపకం చేసుకున్నట్టు చేత నిరుత్సాహం నుంచి విడుదల పొందుతాం, వాటమి భయం నుంచి విడుదల పొందుతాం, జై జీవితంలో ముందుకెళ్తాం. అందుకే కదా ఉదయకాలంలో వాక్యం వింటున్నాం. ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏం చేయాలని కాదు, దేవుని ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని నోటి తీర్పులు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సూచక్రియలు జ్ఞాపకం చేసుకోవాలి. నా జీవితంలో, మా జీవితంలో, మన జీవితంలో కూడా అవే జ్ఞాపకం చేసుకోవాలి. వాటినే ముచ్చటించాలి, వాటినే ఆలోచించాలి. అద్భుతమైన జై జీవితం నీ సొంతం.
థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.